యేసుప్రభు వారు సిలువలో పలికిన 7వ మాట లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మని అప్పగించుచున్నాను అంటున్నారు. అంటే మనందరికీ తెలుసు, ప్రాణ ఆత్మ దేహాలుగా మన శరీరం నిర్మించబడి ఉంది. మన్నైనది మన్నైపోవును అని చెప్పి ఆదికాండంలో చెప్పినట్లుగా ఈ మన్నుతో తయారు చేయబడినటువంటి శరీరం మనల్ని విడిచిపోతుంది, ప్రాణం మనల్ని విడిచిపోతుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మదీపం మరలా దేవుని చేతికి అప్పగించబడాలి. అది అప్పగించబడాలి అంటే అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా అయితే ఆ ఆత్మదీపం ఉన్నదో, మరలా అంత పరిశుద్ధంగా ఉంటేనే మరలా తండ్రి చేతికి అప్పగించబడుతుంది. ఇక్కడ యేసు ప్రభువారిలో అణువంత పాపమైనా లేకుండా ఆయన ఈ లోకానికి ఏ రీతిలో పరిశుద్ధుడిగా వచ్చారో అదే రీతిలో పరిశుద్ధుడిగా తన ఆత్మని తన తండ్రికి అప్పగిస్తున్నటువంటి సందర్భం ఇది. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట.